అందరికీ హాయ్. ఇవాళ అయితే మేము రోబో వాక్యూమ్ క్లీనర్ కొనడానికి అయితే జేబీ ఐ5కి వచ్చినాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి కొన్ని మోడల్స్ మేము ఇంటి దగ్గరనే చూసుకొని వచ్చినాము. ఇక్కడ కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఇందులో ఏదో ఒకటి ఫైనలైజ్ చేద్దామని చూస్తున్నాం. ఇవాళ ఇవి చూడండి ఎంతెంత ప్రైజ్ ఉన్నదో. ఒక్కొక్కటి అయితే ప్రైజ్ అయితే ఫుల్ ఉన్నది. Yes, please. ఇవంతా ఓవెన్ సెక్షను. ఇదిగో ఒక్కొక్క ఓవెన్ అయితే ఇంత ప్రైస్ ఉన్నది. ఇదైతే ప్రస్తుతానికి ఆఫర్ ఉందంట, $319. ప్రస్తుతానికైతే ఇప్పుడు జేబీ ఐ5లా కొంచెం ఆఫరింగ్ అయితే నడుస్తుంది. ఇవన్నీ వాక్యూమ్ క్లీనర్స్. ఇంకా ఇక్కడ అయితే మొత్తం ఫ్రిడ్జ్ల సెక్షన్ ఉన్నది. చూడండి, ఫ్రిడ్జ్లు కూడా ఆఫర్లో పెట్టిర్రు. ఇదైతే డబుల్ డోర్ ఫ్రిడ్జ్. డబుల్ డోర్ కూడా కాదు, 4 డోర్స్ ఉన్నాయి. కింద 2 డోర్లు, మీద 2 డోర్లు ఉన్నాయి. ఇవి డబుల్ డోర్ ఫ్రిడ్జెస్. ఫ్రిడ్జ్లు కూడా ఫుల్ రేట్ ఉన్నాయి. ఇదైతే $3,000 అంట. ఇది 3,500. మొత్తానికి ఫైనల్గా నేను ఇది అనుకున్నాం. రెండింటిని కంపేర్ చేసి ఈ వైట్ది అయితే తీసుకున్నాం. దాని ప్రైస్ వచ్చేసి $1799. Okay, thank you. I'll leave this by the door. Okay, thank you. ఇది బాక్స్ ఇంకా తను తీసుకొని పోతుంది. సో ఇప్పుడైతే బిల్లు పే చేయడానికి ఇదిగో కౌంటర్ని వెతుక్కుంటూనైతే వెళ్తాను. మా ప్రవళికి అయితే ఐఫోన్లు 2 ఉన్నాయి కదా ప్రవళి, మళ్ళీ ఎందుకే. మా ప్రవళికి అయితే ఐఫోన్ పింక్ కలర్ కావాలంట. బాగుంది. ప్రైస్ ఎంత ఉన్నది? సో ఐఫోన్ 16 ఇక ప్రైజెస్ అయితే ఇంత ఉన్నాయి. 16 + 16. ఇవన్నీ వాషింగ్ మిషన్ సెక్షన్. ఇదిగో వాషింగ్ మిషన్స్ అయితే చూడండి ఎంత ప్రైస్ ఉన్నాయో. ఎల్జీ, వావ్, ఇంత పెద్ద పెద్ద టీవీలో. ఇదైతే శాంసంగ్. సో మేమైతే బిల్లు పే చేసినాం. ఇదిగో ఇక్కడ ఉంది, తీసుకుంటాను. ఇక్కడ ఓ మై గాడ్, వర్షం పడుతుంది. అది ఓపెన్ చేయి ఫస్ట్. సో ఫైనల్గా మేమైతే అది కొన్నాము. అది కొన్నందుకు బయట వర్షం పడుతుంది. అది కొన్నందుకే వర్షం పడుతుంది. మేమైతే ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర ఆగినాము. మా కార్లో పెట్రోల్ అయిపోవడానికి వచ్చింది. సో ఇదైతే ఏరియా వచ్చేసి వెంబ్లీ సిటీకి దగ్గర ఉంటుంది. ఒకప్పుడు చాలా రోజుల కిందట ఈ ఏరియాలో ఉన్నాం మేము రెంట్కి. మా ప్రైవ్ స్కూల్ కూడా ఇక్కడ దగ్గర. హలో, ఎటు పోతున్నావు ఇప్పుడు నువ్వు? కార్ పార్కింగ్ కాదురా, ఎక్కడికి వచ్చినావు? ఎక్కడి నుండి ఎక్కడికి పోతాను? పెట్రోలా? ఇంటికి పోతానవా? అవునా. మనం రోబో వాక్యూమ్ క్లీనర్ కొనుక్కున్నాం, తెలుసా నీకు? తెలుసు. చూపిస్తావా ఇంటికి వెళ్ళిన తర్వాత? ఓకే. ఇదిగో ఇక్కడైతే ఇట్లా కట్టెలు కూడా అమ్ముతారు. ఎందుకంటే ఇప్పుడు వింటర్ కదా, మంట వేసుకోవడానికి అనేసి ఇగో ఇట్లా $24 అంట. అక్కడ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఆ బ్యాగ్ ఒక్క బ్యాగ్ వచ్చేసి $24 అంట. కట్టెలు కూడా అమ్ముతారు. ఇగో ఇక్కడ కనబడుతుంది కదా లేక్ మోంగరు, అదే మా ప్రైమరీ స్కూల్. తను ప్రైమరీ స్కూల్ మొత్తం ఇక్కడనే చదువుకున్నది. ఇదిగో ఇదే మా ప్రైమ్ స్కూల్. అయ్యో మొత్తం చెట్లే అడ్డం వచ్చినాయి.
సో ఈ ఏరియా అయితే మేము ఇంత ముందు రెంట్కున్నప్పుడు ఈ ఏరియా చాలా దగ్గర సిటీకి అయితే, సిటీకి జస్ట్ ఓన్లీ 10 minutes డ్రైవ్ అంతే. ఇగో ఇదే సిటీ. ఇప్పుడు ఏదైతే స్కూల్ చూపించిన కదా దానికి ఇది జస్ట్ 10 minutes ఉంటుంది. మేము స్టార్టింగ్లో సిటీలోనే ఉండేది. ఇగో ఇక్కడ ఏదైతే బిహెచ్పి అని కనబడుతుంది చూసిర్రా, అదే మా ఆయన వర్క్ చేసే కంపెనీ. చూసిర్రా బిహెచ్పి బిల్డింగ్ ఎంత పెద్దగా ఉన్నదో సిటీలో. అన్నిటికన్నా అదే చాలా పెద్ద బిల్డింగ్. చూసిర్రా వెదరు, ఇప్పుడే వర్షం పడ్డది, కొంచెం ఒక 2 seconds దాటంగానే ఎండ కొడుతుంది. ఇక్కడ ఇప్పుడు ఎప్పుడు చూసినా ఇట్లనే ఉంటుంది, ఎండ వర్షం. అంటే మదర్స్ డే గిఫ్ట్ అంట ఫ్రెండ్స్, అందుకే నన్నే ఓపెన్ చేయమంటాను. అందుకే నేనే రిబ్బన్ కటింగ్ చేస్తాను దీనికి. పెట్టట్టు పక్కకి. చిన్న బ్రష్ కూడా వచ్చింది, నువ్వు తీసుకో. దిస్ ఈస్ ద రోబో. మొత్తం అన్ని బయటకైతే తీసేసినాము. ఇదిగో డబ్బా అయితే ఎంటీ. ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేయాలి. దిస్ ఇస్ మై న్యూ రోబో. ఇది ఇన్స్ట్రక్షన్ బుక్. ఫ్లవర్ ఇంట్లో మనం ఎట్లా వాడాలి, ఏంది, దీన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అన్నీ ఉన్నాయి. ఇవైతే ఇట్లా ఫిక్స్ చేయాలి. 2 బాక్సులు వచ్చినాయి, ఒకటేమో వాటర్ది, ఒకటేమో డస్ట్ది. Okay, this one is done. ఇంత పెద్ద మిషన్ కొన్నాము, దీనికి ఇంచుమించు ₹1,00,000 అయింది. $1,800 ఆస్ట్రేలియన్ డాలర్స్. ₹1,00,000 మిషన్ కొంటే కనీసం ఇవి ఎక్స్ట్రా ఏమి ఇవ్వలేదు. జస్ట్ దానికి ఎంతవరకు ఉంటే అంతవరకు అవే ఇచ్చారు, ఒక్కటి కూడా ఎక్స్ట్రా ఏమి ఇవ్వలేదు. $50 మాపు కొంటేనే 2 ఎక్స్ట్రా తుడిసేటి ఇచ్చారు, కానీ ₹2,00,000 కొంటే ఏమి ఇవ్వలేదు ఇంతవరకు దీనికి. So power cord goes in here. This one goes. బాగా రోజులు మంచిగా నడవాలి. మా ఆయన 2 లక్షలు పెట్టుకున్నాడు, ₹1,00,000 పెట్టుకున్నాడు. ఇక్కడ ఎట్లా వస్తుంది? నొక్కమ్మా, రైట్ హ్యాండ్ నొక్క. ఛార్జింగ్ కావాలి చెప్పా. ఛార్జింగ్ కావాలి కదా. ఇదైతే ఇప్పుడు ఇంకా ఛార్జింగ్ అవుతుంది.
కొంచెం ఛార్జింగ్ పెట్టేసి ఇది ఇప్పుడు ఎట్లా వర్కౌట్ అవుతుందో చూడాలి. సో ఇవి 2 బాక్స్లు వచ్చేసి ఇట్లా బాక్స్లు అయితే వచ్చినాయి 2. ఒకటైతే మంచినీళ్ళు పోయడానికి, ఇంకొకటి ఏదైతే డస్ట్ వాటర్ ఉంటుందో ఆ వాటర్ ఇంట్లో క్లీన్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వస్తుంది అన్నట్టు ఇంట్లోకి. Please scan the QR code for details. Go up there. సో మనం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవాలంట. మా ప్రవది అయితే స్కాన్ చేసేసింది. అది ఆ క్యాప్ ఓపెన్ చేస్తున్నది. మా ఆయన ఏమో ఎక్కడనో చూస్తాడు అది ఓపెన్ చేయకుండా. అన్నీ చెప్తారు మరి. సో ఇప్పుడు ఇట్లా వచ్చేసింది మంటుంది. Like that. Okay. Okay. Next. What is this one here? జస్ట్ వెయిట్. సో మోడమ్ది వైఫై కనెక్షన్. Now Wi-Fi. సో ఇప్పుడు నెట్ అయితే కనెక్ట్ అయిపోయింది. Network connection successful. సో మేము దీనికైతే చిట్టి రోబోట్ అని పేరు పెట్టినాము. ఓకే, నామకరణం చిట్టి రోబోట్. ఓకే, దీన్ని ఇప్పుడు డౌన్లోడింగ్ అయితే అవుతుంది. సో ఇదైతే పెద్ద ప్రాసెస్, మరి అంతేం లేదు. Hi. I'm your Equifax AI voice assistant. మై చిట్టి రోబో ఈజ్ టాకింగ్. ఛార్జింగ్ పెట్టు అంటుంది. Dbot battery level is 20%. ఓకే, Start charging. వెరీ గుడ్. Updating. Please do not power off. అయితే ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ అయిన తర్వాత అది ఎట్లా క్లీనింగ్ చేస్తుందో కూడా మేము చూపిస్తాం. ఇదిగో ఛార్జింగ్ చేసాను, అది మొత్తం చేసే. సో ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా వాళ్ళు తెగ కష్టపడ్డారు, కానీ ఇగో దీని మీద బాక్స్ మీదనే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే కనబడతాయి. దీన్ని చూసుకుంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మేమైతే మాపింగ్ అని నొక్కినాము, అది వాటరింగ్ ఏందో చేస్తుంది, సౌండ్ అయితే వస్తుంది, కానీ ఆ రోబో బయటికి అయితే వస్తలేదు. వావ్, మా రోబో అయితే స్టార్ట్ అయ్యింది. ఇగో చిన్నగా నడుస్తుంది. ఎటు దిక్కు నడుస్తావే? ఏమైంది? అక్కడనే ఆగింది. తిరుగుతాను. దానికైతే కెమెరాస్ కూడా ఉన్నాయి. సో ఆ కెమెరా తోటి స్కాన్ అయితే చేసుకుంటుంది. ఆ డబ్బట్ లోపల పెట్టేసి. సో ఫస్ట్ అది ఇల్లు మొత్తం స్కాన్ చేసుకొనేసి ఇల్లు మొత్తం స్కాన్ అయితే చేస్తుంది. సో ఇది ఏందనంటే కార్పెట్ కూడా స్కాన్ చేసుకుంటుంది, ఎక్కడెక్కడ క్లీనింగ్ చేయాలి ఏందని మొత్తం స్కాన్ చేసుకుంటుంది. ఇదైతే కార్పెట్ మీదకి రూమ్లోకి వచ్చింది. భయపడొద్దు, అది రోబో, జస్ట్ రోబో అది. మా ఈ చిట్టి రోబో ఎటు పోతే దాని వెనుక మా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇగో ఇప్పుడైతే మా ప్రవలి రూమ్లోకి పోయింది అది స్కాన్ చేసుకోవడానికి. మా ప్రవలి దాని వెనుకనే తిరుగుతుంది. ఇదైతే బాత్రూంలో కూడా స్కాన్ చేసుకుంటుంది. మా బాత్రూంలకు కూడా వచ్చింది, అగో టాయిలెట్లకు పోతుంది. సో ఫైనల్గా ఇదైతే మొత్తం స్కానింగ్ చేసుకున్నది. ఇంకైతే వాక్యూమ్ స్టార్ట్ చేస్తుంది. ఇగో ఇప్పటిదాకా అది ఎక్కడైతే స్కాన్ చేసుకుందో అదైతే ఇట్లా ఫోన్ యాప్లను అయితే ఇట్లా డౌన్లోడ్ అయింది మొత్తం. ఏదైతే ఇప్పుడు మొత్తం స్కాన్ అయిపోయిన తర్వాత ఇగో ఏ రూమ్కి ఆ రూమ్ ఇట్లా సపరేట్ వచ్చేసింది. రూమ్ 6, 5, 1, 2 అనేసి ఇట్లా మొత్తం అన్నీ అయితే వచ్చేసినాయి. ఇప్పుడైతే మా వాక్యూమ్ క్లీనరు రోబో అది అయితే క్లీనింగ్ కూడా చేసేస్తుంది. కార్పెట్ క్లీన్కి వచ్చేసింది. రూమ్లలో కార్పెట్స్ ఉన్నాయి మా రూమ్లలో. ఇదైతే ఇప్పుడు కార్పెట్ క్లీన్ చేస్తుంది.
ఇగో ఇప్పుడైతే ఇది రోబో గచ్చుని వాక్యూమ్ చేసుడు అయిపోయింది. అట్లనే వెట్టి క్లీనింగ్ అయితే చేస్తుంది. చూడుండ్రి కింద వెట్టి కనబడుతుంది. నాకైతే మంచిగా నచ్చింది, ఎందుకంటే చాలా బాగా చేస్తుంది క్లీనింగ్ అయితే. ఇక్కడనే తిరుక్కుంటా చేసిన దగ్గరనే 2-3 సార్లు మంచిగా నీట్గా చేస్తుంది. చూడాలి ఎన్ని రోజులు ఇంత నీట్గా చేస్తుందో, మరి ఎప్పటికి చేస్తుందా కొన్ని రోజులు చేస్తుందో చూడాలి, కానీ చేయడం అయితే మంచిగా చేస్తుంది. సో మా రోబో అయితే ఇప్పుడు దానికి ఛార్జింగ్ అయిపోయిందంట. అది పోయి మళ్ళీ రోబో ఛార్జింగ్ పెట్టుకుంటుంది దానంతట అదే. ఛార్జింగ్ అయిపోగానే అట్లా రెడ్ కలర్ వచ్చేసింది పైన. Start charging. About to start automatic. సో తర్వాత అది క్లీనింగ్ కూడా చేసేసుకుంటుంది. వాటర్ కింద మాప్స్ ఏమైతే ఉన్నాయో అది క్లీన్ కూడా చేస్తుంది. Start washing the mopping pad with hot water. You might hear a bit of noise. మా ఊళ్ళో అయితే ఇగో ఇక్కడ నిలబడి దాన్నే చూస్తారు. ఇది ఇవాల్టి వీడియో. మీకు కనుక మా చిట్టి రోబో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.